పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం మాటేమో కానీ వారి చదువుల కోసం ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే ఇక తిరిగే ఉండదని, వారి భవిష్యత్తుకు డోకా ఉండదని నమ్మే తల్లిదండ్రులు పిల్లలను నర్సరీ నుంచే కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. అధిక ఫీజులు కట్టలేక, అప్పుల భారం మోయలేక కుదేలవుతున్నారు తల్లిదండ్రులు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్కూళ్లలో ఫీజుల వసూలు దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. చిన్న తరగతులకు కూడా పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారు. నాణ్యమైన విద్య పేరిట సాగుతున్న విద్యా వ్యాపారంలో తల్లిదండ్రులు అడిగినంతా చెల్లించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలంటే ఫీజుల నియంత్రణ కోసం చట్టం తేవాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. అభివృద్ధికి క్యారఫ్ అడ్రస్ గా చెప్పే జిల్లా ఏదైనా ఉందంటే అది సిద్దిపేట జిల్లా అని ఠక్కున చెప్పడం అలవాటైంది. ఎందుకంటే సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రోడ్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడుస్తాయన్న పేరుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అయితే పలు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఉంటుంది. కొన్ని ప్రభుత్వ స్కూళ్ల ఎదుట నో అడ్మిషన్ అన్న బోర్డులు కూడా కనిపిస్తాయి. అలాంటి సిద్దిపేటలో కూడా ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రోజుకో ప్రైవేట్, కార్పొరేట్ స్కూలు సిద్దిపేట వీధుల్లో వెలుస్తోంది. ఇంతటి చైతన్యం ఉన్న సిద్దిపేటలో ప్రైవేట్ స్కూళ్లన్నీ నిబంధనలకు లోబడి నడుస్తున్నాయా అంటే అది లేదు. అడ్డగోలు ఫీజులు, అందిన కాడికి దోపిడీ సాగుతూనే ఉంది. సర్కారు బడిలో చదువులు సరిగా చెప్పరని, అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు బడిబాట పడుతున్నారంటే నో అడ్మిషన్ అని బోర్డులు కనిపిస్తున్న సిద్దిపేటలో కూడా ప్రైవేట్ స్కూళ్ల మనుగడ ఎలా సాగుతోంది అంటే దీనికంతటికీ కారణం తమ పిల్లలు ప్రైవేట్లో చదివితేనే గొప్పవారవుతారు అన్న పేరెంట్స్ వీక్నెస్ అని చెప్పక తప్పదు. కొత్తగా వెలిసే స్కూళ్లలో కూడా లక్షలకు లక్షల ఫీజులు డిమాండ్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా చదువు చెప్తున్నారు. స్కూల్ పేరు బాగా ఫేమస్. గతంలో మంచి రిజల్ట్ వచ్చింది అంటే అలాంటి స్కూల్లో పిల్లల్ని చేర్పించేందుకు పేరెంట్స్ ఎగబడుతున్నారంటే అది వేరే విషయం. కానీ కొత్తగా పుట్టుకొచ్చిన స్కూళ్లలో కూడా పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ప్రతి స్కూల్కు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. ప్రతి పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ప్రొసీడింగ్స్ 20 ఏళ్లుంటుంది. అలాంటి ప్రొసీడింగ్స్ కాపీని నోటీస్ బోర్డులో అందరికీ కనిపించేలా అంటించాలి. కానీ కార్పొరేట్ స్కూళ్లు ఇవేవీ పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. ఆకర్షణీయ నినాదాలతో, హంగు ఆర్భాటాలతో కార్పొరేట్ పాఠశాలల మాయలో పడి తల్లిదండ్రులు గుర్తింపు లేని కార్పొరేట్ స్కూళ్లలో చేర్పించడంతో పిల్లల భవిష్యత్తును ఆందోళనలో పడేస్తున్నారు. అన్నీ తెలిసినా అన్ని కార్పొరేట్ స్కూళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటూ స్కూల్ పర్మిషన్లను పరిశీలించుకుని పిల్లల్ని చేర్పిస్తే వారి భవిష్యత్తుకు డోకా ఉండదంటున్నారు ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి. అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వెలిసినటువంటి పాఠశాలలలో కూడా అధిక ఫీజులు దాదాపు లక్షలలో వాళ్ళు అడుగుతున్నారు. మరి అడిగినప్పుడు మరి వారికి పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులపైనే ఉంది. ఇప్పటికీ మా అయితే బడ్జెట్ పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,000 పాఠశాలలు మాకు గుర్తింపు ఉన్నాయి. మరి గుర్తింపు లేనటువంటి పాఠశాలలు దాదాపుగా కార్పొరేట్ అని వెలిసి లక్షల రూపాయలు ఏదో ఎరచూపి మంచి అంగు ఆర్భాటాలు ఏర్పాటు చేసి వారికి డెకరేషన్తో ఏదో వాళ్లకు పబ్బం గడుపుకునేటువంటి విధంగా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. మరి తల్లిదండ్రులను గమనించాలని చెప్పి మా ట్రస్మా సంఘం అయితే కోరుతా ఉంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది. సేఫ్టీ కూడా ప్రతి పాఠశాలకి అవసరం. ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా అనేది కూడా మీడియా కానీ మరి తల్లిదండ్రులు కానీ ఒక సర్టిఫికెట్ ఉంటుంది ప్రతి పాఠశాలకి. ఆ ప్రతి పాఠశాలలో ఆ సర్టిఫికెట్ ప్రొసీడింగ్ కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకా కూడా ప్రొసీడింగ్ అనేటువంటిది 10 సంవత్సరాలకు పర్మిషన్ ఉంటుందండి. ఆ 10 సంవత్సరాల ప్రొసీడింగ్ చూసే మీరు జాయిన్ చేస్తే మంచిది. మేము కూడా మా సంఘానికి కూడా మా కరెస్పాండెంట్స్ అందరికి కూడా ఇటీవల మీటింగ్ ఏర్పాటు చేసినాం. ముందు ఫ్రంట్లోనే ఆఫీస్ ముందే మన పాఠశాలకు సంబంధించినటువంటి గుర్తింపును మనం అక్కడ పేస్ట్ చేయాలని చెప్పి కోరినాం. మరి ఆ పేస్ట్ చేసినటువంటి ప్రొసీడింగ్ను కూడా 10 సంవత్సరాలు ఉందా లేదా తెలుసుకొని మరి ఆ పాఠశాలలో జాయిన్ చేయాలని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు కేవలం అడ్మిషన్ల పేరిటే కాకుండా విద్యార్థులకు అవసరమైన బుక్స్, స్టేషనరీ, యూనిఫామ్స్ పేరిట కూడా దోచుకుంటున్నాయి. బుక్స్ ఇవ్వడానికి ఒక్కో విద్యార్థి నుంచి వేలల్లో వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ల పేరు మీద విచ్చలవిడిగా అడ్మిషన్లు తీసుకున్న పరిస్థితి ఈ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇప్పటికీ పాఠ్య పుస్తకాల పేరు మీద ఇప్పటికే వేల రూపాయలు విద్యార్థి మోయలేని బ్యాగులలో పట్టని పుస్తకాలను కూడా ఈరోజు కొనుగోలు చేయించి
పేద మధ్యతరగతి తల్లిదండ్రులను పిప్పి పీడించి ఈరోజు పుస్తకాలు కొనిపెట్టే పరిస్థితి ఉంది. ఒక్క ఎల్కేజీ విద్యార్థికే 5,000 నుంచి 8,000 రూపాయలు ఈరోజు పుస్తకాల పేరు మీద ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటా ఉన్నాయి. దీన్ని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో విద్యాశాఖ అధికారి నిద్రపోతున్నారని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాం. సిద్దిపేట జిల్లాలో కొత్త పేర్లతో కార్పొరేట్ స్కూళ్లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలైతే ఇలాంటి పర్మిషన్స్ లేకున్నా విద్యా వ్యాపారం నిర్వహిస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు అనుబంధంగా ఎలాంటి హాస్టల్ ఏర్పాటు కోసం ప్రభుత్వ అనుమతి లేదు. అయినా కార్పొరేట్ స్కూళ్లు హాస్టళ్లు నిర్వహిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాయని స్టూడెంట్స్ యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసే జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, అదే కార్పొరేట్ విద్యా సంస్థల పాలిట వరంగా మారిందన్న వాదన లేకపోలేదు. ఇలాంటి అధికారులపై, కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పుట్టగొడుగుల్లాగా ఇప్పటికే శ్రీ చైతన్య, నారాయణ, అట్లాగే ఒలింపియాడ్ అనే పేరు మీద, అట్లాగే ఓక్లే అనే పేరు మీద, అలాగే కొత్తగా ఢిల్లీ పబ్లిక్ సెకండరీ స్కూల్ అని చెప్పేసి ఒక డమ్మీ లోగోతో ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్న విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు. హాస్టళ్లకు పర్మిషన్లు ఎక్కడ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ విద్యా సంస్థలకు హాస్టళ్ల పర్మిషన్ ఉండదు. కానీ వీళ్ళు శ్రీ చైతన్య యథేచ్ఛంగా ఒక పెద్ద కార్పొరేట్ బ్రాంచ్ని ఈ సిద్దిపేట జిల్లాలో ఒక లక్షల కోట్ల వ్యాపారంగా ఈ సిద్దిపేట జిల్లాలో వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాశాఖ అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ముందస్తుగానే ప్రతి హాస్టల్ను కానీ, ప్రతి కాలేజీని కానీ, ప్రతి స్కూళ్ళను కానీ మిగతా ఏడేడే పర్మిషన్ లేవో వాటిని సీజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కానీ కాసులక్క కుర్తుబడి విద్యాశాఖ అధికారులు వీటిపైన చర్యలు తీసుకోకపోవడం ఎస్ఎఫ్ఐగా సందేహం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలకు, ఫీజుల వసూళ్ల దందాకు ప్రభుత్వాలు కూడా ఒక కారణమన్న విమర్శలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలన్న డిమాండ్ ఉన్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఎల్కేజీ విద్యార్థుల నుంచి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు టెక్నో, ఒలింపియాడ్ వంటి రకరకాల పేర్లు పెడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. విద్యా హక్కు చట్టాల్ని అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలో చూసుకున్నట్టయితే, కార్పొరేట్ పాఠశాలలో చూసుకున్నట్టయితే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. దానిపైన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఈ యొక్క గవర్నమెంట్ గత 6 సంవత్సరాలుగా, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఒక నిబంధనలు తీసుకొస్తాము, ఒక చట్టం తీసుకొస్తామని చెప్పేసి అంటుంది. కాబట్టి ఇంతవరకు ఒక సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఒక ఎల్కేజీ, యూకేజీ చదివే పిల్లగాడికి 2 లక్షల జీతం, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో 2 లక్షల ఫీజు కట్టాల్సిన 2 లక్షలు అంటే ఇక్కడి నుంచి వస్తాయి. ఒక సామాన్య మధ్యతరగతి విద్యార్థి ఒక ప్రైవేట్ పాఠశాల చదువుకోవాలంటే 2 లక్షలు ఏ నుంచి తెచ్చి కట్టాలి? అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కొన్ని కార్పొరేట్ కాలేజీలు అయితే 10 లక్షలు, 15 లక్షలు కట్టాల్సిన పరిస్థితి. అసలు అంతంత ఫీజులు ఏ నుంచి? అసలు ఒక సామాన్య తలసరి ఆదాయమే 4 లక్షలు మించని ఒక తెలంగాణ రాష్ట్రంలో అంత ఫీజు ఏ విధంగా కడతా ఉన్నారు? విద్యారంగ పర్యవేక్షణ లేదు, సమీక్షలు లేవు. ప్రభుత్వం తరపున మొత్తం నిమ్మకు నీరెత్తిన విధంగా ఉంది. దాని కారణంగా ఈరోజు పేద తరగతి విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ వెళ్లాల్సి వస్తుంది. ప్రైవేట్ వెళ్ళిన కారణంగా ఏమైతుంది? వాళ్ళ ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. దీని కారణంగా వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి, విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఈ 3 డిమాండ్లు వెంటనే తీర్చాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఇక ప్రైవేట్ స్కూళ్లలో ట్రాన్స్పోర్ట్ పేరిట సాగే స్కూల్ బస్సు దందా మరో లెవెల్లో ఉంటుంది. స్కూల్ బస్సుల పేరిట చాలా అక్రమాలు సాగుతుంటాయి. 1-2 బస్సులకు పర్మిషన్ తీసుకుని ఎక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతుంటారు. ఇంకా ఫిట్నెస్ టెస్టులు చేయకుండానే బస్సులను రోడ్లపై తిప్పుతుంటారు. ఫిట్నెస్ లేని బస్సులతో విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి కార్పొరేట్ స్కూళ్లు. బస్సులపై ప్రైవేట్ స్కూల్ యజమానులే స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ట్రెస్మా అధ్యక్షుడు సూచిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్ ఫిట్నెస్ లేని బస్సులను కూడా రోడ్డు మీద తిప్పకూడదు. ఏమైనా ప్రమాదానికి గురైతే మరి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా, తల్లిదండ్రులను కూడా అయోమయానికి గురి చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం కూడా అంటే పాఠశాల వాళ్ళందరూ కూడా దాదాపు ఫిట్నెస్ చేసుకున్న తర్వాతనే రోడ్ల మీద తింపాలని చెప్పి మరి విద్యార్థులను కూడా చేరవేయాలని చెప్పి కోరుతాం.